కనకదాసులకి ఒక అరటిపండు ఇచ్చి, ఏ స్థలమునందు ఎవరూ లేరో అటువంటి ఏకాంత ప్రదేశమునందు ఈ అరటిపండు తిని రావాలి. అందరికీ ఇచ్చారు. చాలామంది అక్కడ ఉండేవారు. అందరికీ ఒక్కొక్క అరటిపండు ఇచ్చి, ఎక్కడైతే ఎవరు లేరో అక్కడ తిని వచ్చేయండి అని. అందరూ వెళ్ళారు. రూమ్లో వెళ్ళి తలుపు వేసుకొని కొందరు తిన్నారు. నీళ్ళు మునిగి అక్కడ కొందరు తిన్నారు. గుహలోకి వెళ్ళి తిన్నారు. ఏదేదో ప్రయత్నం చేశారు. కనకదాసులు మాత్రం ఆ అరటిపండు తీసుకువచ్చి వ్యాసరాజులు గురువులు వారు ముందట పెట్టి సమర్పణం చేసి క్షమాయాచన చేశారు. గురువుగారు, మీరు చెప్పినారు కానీ మాకు ఎక్కడ అటువంటి స్థలమే దొరకలేదు. ఎందుకు అంటే అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు లేని స్థలమే లేదు. సర్వత్ర వ్యాప్తుడు. అంతటా వ్యాప్తుడై ఉన్న ఆ భగవంతుణ్ణి వదిలి తినడానికి రాదు. ఇటువంటి పరిస్థితి ఉంది. చాలా సంతోషమైంది వ్యాసరాజులకు. సరే, చాలా సంతోషం. మరి మోక్షానికి ఎవరు వెళ్తారు? దాని గురించి ఎవరైనా చెప్పగలుగుతారా అంటే కొందరు అన్నారు, వ్యాసరాజులు మహానుభావులు, తమరు మోక్షానికి వెళతారు, మనం అందరం మిమ్మల్ని అనుసరిస్తాము అంతే. ఇలా ఒక్కొక్కరి పేరు చెప్తూ పోయినారు. వారు వెళతారు, వీరు వెళతారు. ఐతిహాసిక వ్యక్తులు, ధ్రువ మహారాజులు, ప్రహ్లాదరాజులు, భగవద్భక్తులు, పాండవులు, ఇలాంటి మహానుభావులు మోక్షానికి వెళతారు అని. కనకదాసులు వారి పర్యాయం వచ్చింది. వారన్నారు, నేను వెళితే వెళతాను అన్నారు మోక్షానికి. అందరికీ కోపం వచ్చింది. ఇంత పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నప్పుడు నేను వెళితే వెళతాను అని ఎలా అన్నారు కనకదాసులు? కనకదాసులు మహానుభావులే. అప్పటి కాలంలో వారి సహాధ్యాయులు, వారి శిష్యులందరూ ఉన్నప్పుడు వారికి నేను వెళితే వెళతాను అని కనకదాసులు ఎలా అన్నారు? అప్పుడు వ్యాసరాజులు వారు మహాజ్ఞానులు, వారికి అర్థమైంది కనకదాసులు చెప్పింది ఏమి. మిగతా శిష్యులకు అర్థం కావాలి అనే ఉద్దేశంతో వ్యాసరాజులు అన్నట, మీరే చెప్పండి ఆ శబ్దానికి అర్థమేమి, నేను వెళితే వెళతాను అంటే ఏమి? కనకదాసులు అన్నారట, నేను వెళితే అంటే నేను వెళితే వెళతానని అర్థం కాదు. నేను చేస్తాను, నేను పెద్దవాడిని, నేను చాలా గొప్పవాడిని అనే అహంకారం ఏముందో అది వెళ్తే మోక్షానికి వెళ్తాను అని అర్థం.